హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరీర్ రన్వే ఎడ్యుకేషన్. ఈ వీడియోలో తెలుగులో ఉన్నటువంటి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతిలోని మోస్ట్ ఇంపార్టెంట్ అయిన 200 బిట్స్ చూద్దామండి. చూడండి. ఫస్ట్ వన్, తెలుగు తల్లి పాఠంలోని ప్రక్రియ ఏమిటి? తెలుగు తల్లి పాఠంలోని ప్రక్రియ గేయం. చూడండి. నెక్స్ట్ వన్, తెలుగు తల్లి పాఠాన్ని రచించిన కవి ఎవరు? శ్రీశ్రీ. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి. నెక్స్ట్ వన్, సంఖ్యలు లేని నేల సంతోషాల చంద్రశాల అనే కవి ఎవరు? శ్రీశ్రీ. చూడండి. నెక్స్ట్ వన్, తెలుగు కవిత్వానికి ఒక మలుపు తిప్పిన శ్రీశ్రీ రచన ఏది? మహాప్రస్థానం. చూడండి. నెక్స్ట్ వన్, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము అనే వాక్యంలో ఉన్న అలంకారం ఏమిటి? అంత్యానుప్రాస అలంకారం. చూడండి. నెక్స్ట్ వన్, శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర ఏమిటి? అనంతం. చూడండి. నెక్స్ట్ వన్, తెలుగు తల్లి పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? దేశభక్తి. చూడండి. ప్రక్రియలు ఇతివృత్తాల మీద ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. చూడండి. నెక్స్ట్ వన్, మర్యాద చేద్దాం పాఠంలోని ప్రక్రియ ఏమిటి? కథ. చూడండి. నెక్స్ట్ వన్, మర్యాద చేద్దాం పాఠంలోని పాత్రల పేర్లు. పరమానందయ్య, అతని శిష్యులు. వాళ్ళకి పేరయ్య అనే ఒక పండితుడు ఉండేవారు. చూడండి. నెక్స్ట్ వన్, సమయానికి నువ్వు రాకపోతే సంపేసేవారురా అనే వాక్యం ఏ పాఠంలోనిది? మర్యాద చేద్దాం. చూడండి. నెక్స్ట్ వన్, మర్యాద చేద్దాం పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? హాస్యం. చూడండి. నెక్స్ట్ వన్, దాశరథి కృష్ణమాచార్యుల యొక్క రచనలు ఏమిటి? అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంలో సమరం. చూడండి. నెక్స్ట్ వన్, దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర ఏమిటి? యాత్రాస్మృతి. టెట్కి డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి. నెక్స్ట్ వన్, ఐకమత్యం కథలను రచించింది ఎవరు? లియో టాల్స్టాయ్. చూడండి. నెక్స్ట్ వన్, తల్లి భారతి వందనము గేయాన్ని రచించింది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. చూడండి. నెక్స్ట్ వన్, మంచి బాలుడు అనే పాఠంలోని ప్రక్రియ ఏమిటి? గేయ కథ. చూడండి. నెక్స్ట్ వన్, మంచి బాలుడు అనే పాఠాన్ని రచించింది ఎవరు? ఆలూరి బైరాగి. చూడండి. నెక్స్ట్ వన్, ఆలూరి బైరాగి గారికి ఏ రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది? ఆగమ గీత. చూడండి. నెక్స్ట్ వన్, ఆలూరి బైరాగి గారి రచనలు ఏవి? చీకటి నీడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీత, దివ్య భవనం. చూడండి. నెక్స్ట్ వన్, మంచి బాలుడి పాఠంలో ఇతివృత్తం ఏమిటి? సహానుభూతి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి. నెక్స్ట్ వన్, నా బాల్యం పాఠంలోని ప్రక్రియ ఏమిటి? ఆత్మకథ. చూడండి. నెక్స్ట్ వన్, సజ్జాజొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అన్న వాక్యం ఏ పాఠంలోనిది? నా బాల్యం. చూడండి. నెక్స్ట్ వన్, నాజర్ తన చిన్నతనంలో పాఠశాల వార్షికోత్సవంలో ఏ నాటకం వేశాడు? ద్రోణ విజయం. చూడండి. నెక్స్ట్ వన్, నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? కలలు. చూడండి. నెక్స్ట్ వన్, బాబు నీ పేరేమిటి? ఇది ఏ వాక్యం? ప్రశ్నార్థక వాక్యం. చూడండి. నెక్స్ట్ వన్, బంగారు పాపాయి పాఠాన్ని రచించింది ఎవరు? మంచాల జగన్నాథరావు. చూడండి. నెక్స్ట్ వన్, పొడుపు విడుపు పాఠములోని ప్రక్రియ ఏమిటి? సంభాషణ. చూడండి. నెక్స్ట్ వన్, 100 చిలుకలు ఒకటే ముక్కు ఇది ఏంటి? పొడుపు కథ లేకపోతే ఏంటి అనేసి పొడుపు కథ. చూడండి. నెక్స్ట్ వన్, అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు అవి ఏంటి? నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. ఇది ఒక పొడుపు కథ.
చూడండి నెక్స్ట్ వన్. వెండి గొలుసును వేయడమే కానీ తీయలేము, అది ఏంటి అంటే ముగ్గు. ఇది ఒక పొడుపు కదా. రెండు రెక్కలు, చూడండి నెక్స్ట్ వన్. రెక్కలు నాకుంటేనా ఒక్క ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి నీ ఒడికి తిరుగురానా అన్న గేయ కవి ఎవరు అంటే నండూరి రామ్మోహన్ రావు. చూడండి నెక్స్ట్ వన్. మేమే మేకపిల్లలం అను పాఠంలోని ప్రక్రియ ఏమిటి? కథ. చందమామ కథలు ఏ పాఠం నుంచి స్వీకరించబడింది అంటే మేమే మేకపిల్లలు. చూడండి నెక్స్ట్ వన్. మేమే మేకపిల్లలు అనే పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? పరస్పర సహకారం. చూడండి నెక్స్ట్ వన్. ఒకరోజు మేమేకి ఎవరిని చూడాలని బుద్ధి పుట్టింది? ఢిల్లీ రాజు. చూడండి నెక్స్ట్ వన్. తెలుగు తోట గేయాన్ని రచించింది ఎవరు? కందుకూరి రామభద్రరావు. చూడండి నెక్స్ట్ వన్. ఎటు నుండి చదివినా ఒకేలా ఉండే పదాలను ఏమంటారు? భ్రమక పదాలు. చూడండి నెక్స్ట్ వన్. పేర్లను తెలిపే పదాలను ఏమంటారు? నామవాచకాలు. ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తెలుగు తోట అన్న గేయాన్ని రచించింది ఎవరు అంటే కందుకూరి రామభద్రరావు. చూడండి నెక్స్ట్ వన్. మేకపోతు గాంభీర్యం అన్నది ఒక డాష్ జాతీయం. చూడండి నెక్స్ట్ వన్. పద్యరత్నాలు పాఠంలోని ప్రక్రియ ఏమిటి? పద్యాలు. చూడండి నెక్స్ట్ వన్. నీతిశాస్త్ర ముక్తావళిని రచించింది ఎవరు? బద్దెన. బద్దె భూపతి అని కూడా అంటారండి. చూడండి నెక్స్ట్ వన్. తెలుగు బాల శతకాన్ని రచించింది ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. చూడండి నెక్స్ట్ వన్. తెలుగు బాల శతకంలో ఉన్న ఛందస్సు ఏది? ఆట వెలది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వన్. దువ్వూరి రామిరెడ్డి గారికి సాహిత్యంలో ఉన్న స్థానాన్ని కల్పించిన రచన ఏది? పానశాల. పానశాల అనేది దువ్వూరి రామిరెడ్డి గారికి ఉన్నత స్థానాన్ని కల్పించింది. చూడండి నెక్స్ట్ వన్. దువ్వూరి రామిరెడ్డి గారి బిరుదులు ఏవి? కవికోకిల, కర్షక కవి. చూడండి నెక్స్ట్ వన్. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు ఏమిటి? కరుణశ్రీ. లలిత సుగుణజాల తెలుగు బాల అన్న మకుటంతో శతకం రాసిన కవి ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. చూడండి నెక్స్ట్ వన్. దువ్వూరి రామిరెడ్డి గారి రచనలు ఏవి? కృషీవలుడు, జలదాంగ. చూడండి నెక్స్ట్ వన్. మంజరీ కళ్యాణం పాఠంలోని మంజరీ కళ్యాణం పాఠం ఏ ఛందస్సుతో రాయబడింది? మంజరీ ద్విపద. మంజరీ ద్విపద ఛందస్సు. చూడండి నెక్స్ట్ వన్. సుభద్రా కళ్యాణం పాఠాన్ని రచించింది ఎవరు? తాళ్లపాక తిమ్మక్క. చూడండి నెక్స్ట్ వన్. తెలుగులో మొట్టమొదటి కవయిత్రి ఎవరు? తాళ్లపాక తిమ్మక్క. చూడండి నెక్స్ట్ వన్. ఆవు పాలు వంటివి అందమైన పాట, ఇందులోని అలంకారం ఏమిటి? ఉపమాలంకారం. చూడండి నెక్స్ట్ వన్. పనులను తెలియజేసే పదాలను ఏమంటారు? క్రియాపదాలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వన్. ఉప్పొంగి మాయేరు ప్రవహిస్తుంది, ఒరవడితో మాయేరు ప్రవహిస్తుంది, ఇందులోని అలంకారం ఏమిటి? అంత్యానుప్రాస అలంకారం. చూడండి నెక్స్ట్ వన్. బుద్ధిబలం పాఠం ఏ కథల నుంచి స్వీకరించబడింది? పంచతంత్రం కథలు. చూడండి నెక్స్ట్ వన్. పాలగుర్మి విశ్వనాథం గారి రచనలు ఏవి? లలిత, సంగీత చరిత్ర, అమ్మ దొంగ. ఈ అమ్మ దొంగ అనేది గేయ కవిత్వము. చూడండి నెక్స్ట్ వన్. అందమైన పాట గేయాన్ని రచించింది ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం. చూడండి నెక్స్ట్ వన్. దిలీప మహారాజు భార్య పేరు ఏమిటి? సుదక్షిణాదేవి. చూడండి నెక్స్ట్ వన్. దిలీప మహారాజు గారి గురువు పేరు ఏమిటి? వశిష్ఠుడు. చూడండి నెక్స్ట్ వన్. వశిష్ఠుడు దిలీపునికి బహుకరించిన ఆవు పేరు ఏమిటి?
నందిని. మా ఊరి ఏరు పాఠాన్ని రచించిన కవి ఎవరు? మధురాంతకం, రాజారాం. చూడండి నెక్స్ట్ వన్. ధర్మదీక్ష అనే నాటకాన్ని రచించింది ఎవరు? మధురాంతకం, రాజారాం. చూడండి నెక్స్ట్ వన్. మధురాంతక రాజారాం గారికి ఏ కథా సంపుటికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది? తాను వెలిగించిన దీపాలు. చూడండి నెక్స్ట్ వన్. మధురాంతక రాజారాం గారికి ఏ పుస్తకానికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం జరిగింది? మధురాంతక రాజారాం కథలు. చూడండి నెక్స్ట్ వన్. తొలి పండుగ పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? సంస్కృతి సంప్రదాయాలు. చూడండి నెక్స్ట్ వన్. తెలుగు ఋతువులు ఎన్ని? 6. చూడండి నెక్స్ట్ వన్. పాపాయి సిరులు అనే గేయ సంపుటిని రచించిన కవి ఎవరు? కస్తూరి నరసింహమూర్తి. ఆ వేప చెట్టు పిల్లలకు ఆట స్థలం, పెద్దలకు రచ్చబండ. ఇందులోని అలంకారం ఏమిటి? ఉల్లేఖనలంకారం. చూడండి నెక్స్ట్ వన్. నక్కయుక్తి అనే పాఠాన్ని రచించింది ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. చూడండి నెక్స్ట్ వన్. విని చదివి తెలిసిన విషయాల గురించి సొంతగా రచించే దానిని ఏమంటారు? స్వీయ చరిత్ర. చూడండి నెక్స్ట్ వన్. మహనీయుల చరిత్రలోని ఇతివృత్తం కలిగిన గేయం ఏది? గాంధీ మహాత్ముడు. చూడండి నెక్స్ట్ వన్. కలకల నవ్వింది జగత్తు. ఇందులో కలకల నవ్వింది అనే వాక్యం ఏ గేయంలోనిది? గాంధీ మహాత్ముడు. చూడండి నెక్స్ట్ వన్. గాంధీ మహాత్ముడు పాఠాన్ని రచించింది ఎవరు? బసవరాజు అప్పారావు. గాంధీ మహాత్ముడు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది? గేయం. చూడండి నెక్స్ట్ వన్. గోపాల్ తెలివి పాఠంలోని ప్రక్రియ ఏమిటి? కథ. చూడండి నెక్స్ట్ వన్. గోపాల్ తెలివి పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? సమయస్ఫూర్తి. చూడండి నెక్స్ట్ వన్. పదకవిత పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? తాళ్లపాక అన్నమాచార్యులు. చూడండి నెక్స్ట్ వన్. దేశమును ప్రేమించుమన్నా అనే పాఠాన్ని రచించింది ఎవరు? గురజాడ వెంకట అప్పారావు. చూడండి నెక్స్ట్ వన్. గురజాడ వెంకటప్పారావు గారు రచించిన అసంపూర్ణ నవల పేరు ఏమిటి? బిల్హనీయం. ఇంపార్టెంట్ బిట్. దేశమును ప్రేమించుమన్నా అనే పాఠంలోని ప్రక్రియ ఏమిటి? గేయం. చూడండి నెక్స్ట్ వన్. దేశమును ప్రేమించుమన్నా అనే పాఠ్యంలోని ఇతివృత్తం ఏమిటి? దేశభక్తి. చూడండి నెక్స్ట్ వన్. తెలుగు తల్లి పాఠాన్ని రచించింది ఎవరు? పిల్లలమరి వెంకట హనుమంతురావు. చూడండి నెక్స్ట్ వన్. కందిరీగ కిటుకు అనే పాఠాన్ని రచించింది ఎవరు? రావూరి భరద్వాజ. చూడండి నెక్స్ట్ వన్. పరివర్తన పాఠంలోని ప్రక్రియ ఏమిటి? కథ. చూడండి నెక్స్ట్ వన్. పరివర్తన పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? పిల్లల స్వభావం. చూడండి నెక్స్ట్ వన్. పరివర్తన పాఠంలోని పాత్రల పేర్లు ఏమిటి? రాము, కాకి, తేనెటీగ, చీమ. చూడండి నెక్స్ట్ వన్. రానున్నది వానాకాలం, అసలే నాకు గూడు లేదు, ఒక్కొక్కటి తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటాను అని చెప్పింది ఎవరు? కాకి. చూడండి నెక్స్ట్ వన్. వింజమూరి శివరామారావు గారి బిరుదు ఏమిటి? కళాప్రపూర్ణ. చూడండి నెక్స్ట్ వన్. పడవ నడపబోయి పాఠాన్ని రచించింది ఎవరు? వింజమూరి శివరామారావు. చూడండి నెక్స్ట్ వన్. ఉపాయం పాఠంలోని పాత్రల పేర్లు ఏమిటి? భీష్ముడు, ద్రోణాచార్యుడు, భీముడు, అర్జునుడు. చూడండి నెక్స్ట్ వన్. ఉపాయం పాఠంలోని స్తూక్తి ఏమిటి? మన ప్రతిభా పాఠవాలు మనల్ని
ఉన్నత స్థాయికి చేరుస్తాయి. చూడండి నెక్స్ట్ వన్. సత్యమహిమ పాఠాన్ని రచించింది ఎవరు? అవధాని రమేష్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వన్. సత్యమహిమ అనే పాఠంలోని ప్రక్రియ ఏమిటి? గేయ కథ. చూడండి నెక్స్ట్ వన్. సత్యమహిమ పాఠంలో ఇతివృత్తం ఏమిటి? నైతిక విలువలు. చూడండి నెక్స్ట్ వన్. ఏ కాలుది నేరం అనే కథ ఏ కథల నుంచి గ్రహించబడింది? మర్యాద రామన్న కథలు. చూడండి నెక్స్ట్ వన్. ముగ్గుల సంక్రాంతి పాఠం. ముగ్గుల సంక్రాంతి పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే వ్యాసం. చూడండి నెక్స్ట్ వన్. ముగ్గుల సంక్రాంతి పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? సంస్కృతి సంప్రదాయాలు. చూడండి నెక్స్ట్ వన్. ముస్లింలు జరుపుకునే పవిత్రమైన పండుగ ఏది? రంజాన్. చూడండి నెక్స్ట్ వన్. రంజాన్ నెలంతా ఉపవాసాలు ఉంటారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు భోజనం చేస్తారు. ఇలా ప్రత్యేకంగా భోజనం చేయడాన్ని ఏమంటారు? సహారీ. చూడండి నెక్స్ట్ వన్. రంజాన్ నెలలో ముస్లింలు సూర్యాస్తమయం తరువాత ఉపవాస దీక్ష విరమించుకుంటారు. ఈ ఉపవాస దీక్ష విరమించుకోవడాన్ని ఏమంటారు? ఇఫ్తార్. చూడండి నెక్స్ట్ వన్. వేమన శతకాన్ని రచించింది ఎవరు? యోగి వేమన. చూడండి నెక్స్ట్ వన్. సుమతి శతకాన్ని రచించింది ఎవరు? బద్దెన. శతకాల గురించి ఖచ్చితంగా బిట్టిస్తాడండి. చూడండి నెక్స్ట్ వన్. తెలుగు పూల శతకాన్ని రచించింది ఎవరు? నార్ల చిరంజీవి. చూడండి నెక్స్ట్ వన్. తెలుగు బాల శతకాన్ని రచించింది ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. చూడండి నెక్స్ట్ వన్. ఎంత చెలిమి ఉన్నా ఎగతాళి చేయకు. ఈ వాక్యం ఏ శతకంలోనిది? తెలుగు పూల శతకం. మొదలు చూచిన కడుగొప్ప పిదప అన్న శతక కవి ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. చూడండి నెక్స్ట్ వన్. ధనము కూడబెట్టి దానంబు సేయక అన్న శతక కవి ఎవరు? వేమన. చూడండి నెక్స్ట్ వన్. జాతులు ఎన్నున్నా నీతిగా బతకమనే చెప్పాయి. రచనలు ఎన్నైనా వాటి గొప్పదైన భావం ఒకటే అన్న కవి ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు. చూడండి నెక్స్ట్ వన్. వీరగాథం పాఠాన్ని రచించిన కవి ఎవరు? త్రిపురనేని రామస్వామి. చూడండి నెక్స్ట్ వన్. వీరగాథం అనే పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? దేశభక్తి. చూడండి నెక్స్ట్ వన్. పేను నల్లి కథ దేని నుంచి గ్రహించబడింది అంటే నీతి చంద్రిక. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వన్. బారిస్టర్ పార్వతీశం అనే పాఠాన్ని రచించింది ఎవరు? మొక్కపాటి నరసింహ శాస్త్రి. చూడండి నెక్స్ట్ వన్. బారిస్టర్ పార్వతీశం పాఠంలోని ప్రక్రియ ఏమిటి? కథ. చూడండి నెక్స్ట్ వన్. బారిస్టర్ పార్వతీశం అనే పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? హాస్యం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వన్. మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి రచనలు ఏవి? బారిస్టర్ పార్వతీశం ఇది ఒక హాస్య నవల. అదేవిధంగా మొక్కుబడి, అభ్యుదయం, పెద్దమామయ్య. చూడండి నెక్స్ట్ వన్. ఏదో ఒక పాటను రాసింది ఎవరు? సారీ అండి, ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. చూడండి నెక్స్ట్ వన్. అత్యాశ అనే పాఠం ఏ కథల నుంచి స్వీకరించబడింది? పంచతంత్రం. చూడండి నెక్స్ట్ వన్. నాన్న నన్నే ననిన నేను నాన్న నన్నను. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏమిటి? నృత్యానుప్రాస అలంకారం. చూడండి నెక్స్ట్ వన్. రాజకవి పాఠాన్ని రచించిన కవి ఎవరు? గుర్రం జాషువా. చూడండి నెక్స్ట్ వన్. గుర్రం జాషువాకి గల బిరుదులు ఏవి? నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ. చూడండి నెక్స్ట్ వన్. రాజు కవి పాఠ్యాంశంలోని ప్రక్రియ ఏమిటి?
పద్య కథ. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వన్. సామాజికంగా ఉన్న అంశాలను ఎత్తి చూపే ఇతివృత్తం కలిగిన పాఠ్యాంశం ఏది? రాజు కవి. రాజు కవి పాఠ్యాంశంలోని ఇతివృత్తం ఏమిటి? సామాజిక అంశం. చూడండి నెక్స్ట్ వన్. గుర్రం జాషువా రచనలు ఏవి? ఫిరదౌసి, గబ్బిలం, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్, స్వప్న కథ, బాపూజీ, నేతాజీ, నా కథ. షానామా అనే గ్రంథాన్ని రచించిన కవి ఎవరు? గుర్రం జాషువా. చూడండి నెక్స్ట్ వన్. ఏ దేశమేగిన అనే పాఠాన్ని రచించిన కవి ఎవరు? రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదులు ఏవి? అభినవ నన్నయ్య, నవ్య కవిత పితామహుడు, కోకిల స్వామి, కాల్పనిక కవితా భీష్ముడు. చూడండి నెక్స్ట్ వన్. రాయప్రోలు సుబ్బారావు గారి ఖండకావ్యాలు ఏవి? తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారం, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, తెలుగుతోట, మిశ్రమంజరి. చూడండి నెక్స్ట్ వన్. రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథాలు ఏవి? రమ్యాలోకం, మాధురీ దర్శనం. చూడండి నెక్స్ట్ వన్. రాయప్రోలు సుబ్బారావు గారి అనువాద గ్రంథాలు ఏవి? లలిత, అనుమతి, సౌందర్యలహరి, మేఘ సందేశం, భజగోవిందం. తెలుగులో విషాద కావ్య ప్రారంభమునకు మొదటి స్వతంత్ర కావ్యం ఏది? తృణకంకణం. చూడండి నెక్స్ట్ వన్. రాయప్రోలు సుబ్బారావు గారి సాహిత్య గురువు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. చూడండి నెక్స్ట్ వన్. ఆంధ్ర భాష అమృతం వంటిది అన్న కవి ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. చూడండి నెక్స్ట్ వన్. రాయప్రోలు సుబ్బారావు గారి విషాద మధుర కావ్యం ఏది? స్నేహలత. చూడండి నెక్స్ట్ వన్. భగవంతుడి దర్శనం లభించాలి అంటే ముందు మన మనసులోని అహంకారం నశించాలి అన్నది ఎవరు? స్వామి వివేకానంద. చూడండి నెక్స్ట్ వన్. రాయప్రోలు సుబ్బారావు గారికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఏ రంగంలో ప్రతిభ కనబరిచినందుకు అందించింది? భాషా సేవ. చూడండి నెక్స్ట్ వన్. ఆంధ్ర భాష అమృతం వంటిది. ఇందులో ఉన్న అలంకారం ఏమిటి? లుప్తోపమలంకారం. సాయం పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? పరోపకారం. చూడండి నెక్స్ట్ వన్. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు ఏమిటి? కరుణశ్రీ. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వన్. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి బిరుదులు రచనలు ఏవి? ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, కిరణాలు, ఖండకావ్యాలు, తెలుగు బాల శతకం. చూడండి నెక్స్ట్ వన్. ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుకుంటారు? జనవరి. చూడండి నెక్స్ట్ వన్. గూడబాతుని ఏమంటారు? పెలికాన్ పక్షులు. చూడండి నెక్స్ట్ వన్. సముద్రపు రామచిలుకలను ఏమంటారు? ఫ్లెమింగోలు. చూడండి నెక్స్ట్ వన్. వడగళ్ళు పాఠంలోని ప్రక్రియ ఏమిటి? గేయ కథ. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వన్. వేసవి వెళ్ళింది, వడగాల్పు మల్లింది, చల్లచల్లని పిల్లవాయువులు వీచాయి. ఇందులో ఉన్న అలంకారం ఏమిటి? స్వభావోక్తి అలంకారం. చూడండి నెక్స్ట్ వన్. జాతీయ గీతం పాఠాన్ని రచించింది ఎవరు? బోయి భీమన్న. చూడండి నెక్స్ట్ వన్. దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఇందులో ఉన్న అలంకారం ఏమిటి? ఉపమా అలంకారం. చూడండి నెక్స్ట్ వన్. బోయి భీమన్న రచించిన రచనలు ఏవి? పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఇది ఒక స్వీయ చరిత్ర.
తర్వాత పాలేరు, కూలీరాజు. కూలీరాజు అనేది నాటకాలు. గుడిసెలు కాలిపోతున్నాయి, మధుర గీత. ఈ మధుర గీత అనేది ఖండకావ్యాలు. జయగీతం పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? మహనీయుల చరిత్ర. చూడండి నెక్స్ట్ వన్. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. తోలుబొమ్మలాట ఒక జానపద కళ అన్న పాఠాన్ని రచించిన కవి ఎవరు? కేవి రామకృష్ణ. చూడండి నెక్స్ట్ వన్. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఇందులోని ప్రక్రియ ఏమిటి? వ్యాసం. చూడండి నెక్స్ట్ వన్. కోలాటం నృత్యంలో సుమారు ఎంతమంది పాల్గొనవచ్చు? 16 నుంచి 40 మంది వరకు పాల్గొనవచ్చు. చూడండి నెక్స్ట్ వన్. కూచిపూడి నాటక ప్రదర్శనలకు మరొక పేరు ఏమిటి? భాగవత మేళా. చూడండి నెక్స్ట్ వన్. తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకమైన భామ కలాపంను రచించింది ఎవరు? సిద్ధేంద్ర యోగి. చూడండి నెక్స్ట్ వన్. పిన్నేటి పాఠాన్ని రచించింది ఎవరు? విద్వాన్ విశ్వం. చూడండి నెక్స్ట్ వన్. పిన్నేటి పాఠంలోని ప్రక్రియ ఏమిటి? పాట. చూడండి నెక్స్ట్ వన్. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రీకరించిన పాఠ్యాంశం ఏది? పిన్నేటి పాట. చూడండి నెక్స్ట్ వన్. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ రచన ఏది? అనుభవాలు, జ్ఞాపకాలు. చూడండి నెక్స్ట్ వన్. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు ఏవి? రాజారాజు, కలంపోటు, ప్రేమపాశం, టీపార్టీ. ఈ టీపార్టీ అనేది నాటకాలు. అదేవిధంగా ఆత్మాబలి, రక్షాబంధనము ఇది ఒక నవల. చూడండి నెక్స్ట్ వన్. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు ఏవి? వడ్లగింజలు, తల్లి ప్రాణం, మార్గదర్శి, అరికాళ్ళ కింద మంటలు, ఇలాంటి తవ్వాయిలు వస్తే ఇరువరము ఒక చోటకు పోదాము. చూడండి నెక్స్ట్ వన్. రాజుల విజయాల గురించి ఏ శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు? ప్రశస్తి శాసనాలు. చూడండి నెక్స్ట్ వన్. మతపరమైన నియమాలను తెలిపే శాసనాలు ఏవి? ధర్మలిపి శాసనాలు. తెలుగులో ముక్తక రచనకు ఏ పద్యాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు? శతక పద్యాలు, చాటు పద్యాలు. స్త్రీ పురుష వేదాలను సూచించే ప్రక్రియలను ఏమంటారు? వాచకములు. చూడండి నెక్స్ట్ వన్. ప్రాణం ఉండి సంచరించే వాటిని ఏమంటారు? తిర్యాక్కులు. చూడండి నెక్స్ట్ వన్. ప్రాణం లేని వాటిని, చలనం లేని వాటిని ఏమంటారు? జడక్కులు. చూడండి నెక్స్ట్ వన్. అభినవ వాగమ శాసనుడు అనే బిరుదు ఎవరికి ఉంది? గిడుగు వెంకటరామ్మూర్తి. చూడండి నెక్స్ట్ వన్. సవరణ వ్యాకరణం నిఘంటువుని రచించింది ఎవరు అంటే గిడుగు వెంకటరామ్మూర్తి. చూడండి నెక్స్ట్ వన్. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అని ఎవరిని అంటారు? తిక్కన. చూడండి నెక్స్ట్ వన్. ఆదికవి, వాగమ శాసనుడు అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి? నన్నయ్య. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అంటే ఖచ్చితంగా ఇస్తారు. చూడండి నెక్స్ట్ వన్. ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి? ఎర్రన్న. చూడండి నెక్స్ట్ వన్. నన్నయ్య ఎవరి దగ్గర ఆస్థాన కవిగా పనిచేశాడు? రాజరాజ నరేంద్రుడు. చూడండి నెక్స్ట్ వన్. తరిగొండ వెంగమాంబ పాఠంలోని ప్రక్రియ ఏమిటి? వ్యాసం. చూడండి నెక్స్ట్ వన్. స్త్రీశక్తి ఇతివృత్తంగా కలిగిన పాఠం ఏది? తరిగొండ వెంగమాంబ. వెంగమాంబకు ఇష్టమైన రచన ఏది? ద్విపద రచన. చూడండి నెక్స్ట్ వన్. ఆంధ్రదేశం గర్వించదగిన దేశభక్తి కవయిత్రి ఎవరు?
ఆంధ్రదేశం గర్వించదగిన భక్త కవయిత్రి ఎవరు? తరిగొండ వెంగమాంబ. చూడండి నెక్స్ట్ వన్. సుజన రజని సమాజాన్ని స్థాపించింది ఎవరు? పానకాల కనకమ్మ. మహిళా పారిశ్రామిక సంఘంను ఏర్పాటు చేసింది ఎవరు? సి రత్తమ్మ. చూడండి నెక్స్ట్ వన్. విద్య అందరి హక్కు అని ప్రకటించిన సంఘ సేవకురాలు ఎవరు? చుండూరు రత్తమ్మ. చూడండి నెక్స్ట్ వన్. కళ్ళు మానండోయ్ బాబు అంటూ నినాదం ఇచ్చిన మహిళ ఎవరు? జయంతి సూరమ్మ. చూడండి నెక్స్ట్ వన్. ఆది పర్వం సభాపర్వాలను పూర్తిగా రచించిన కవి ఎవరు? నన్నయ్య. అరణ్య పర్వాన్ని పూర్తిగా రచించిన కవి ఎవరు? ఎర్రన్న. చూడండి నెక్స్ట్ వన్. విరాట పర్వం నుంచి స్వర్గారోహణం వరకు 15 పర్వాలను రచించిన కవి ఎవరు? తిక్కన్న. చూడండి నెక్స్ట్ వన్. అరణ్య పర్వాన్ని సగభాగం రచించిన కవి ఎవరు? నన్నయ్య. చూడండి నెక్స్ట్ వన్. మంచి బహుమతి పాఠంలోని ప్రక్రియ ఏమిటి? సంభాషణ. చూడండి నెక్స్ట్ వన్. మంచి బహుమతి పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? పట్టణాభిలాష. చూడండి నెక్స్ట్ వన్. తాటాకు మీద గంటం ఉపయోగించి రాసే వాటిని ఏమంటారు? తాళపత్ర గ్రంథాలు. చూడండి నెక్స్ట్ వన్. అచ్చు యంత్రాన్ని కనుగొనింది ఎవరు? జాన్ గూటెన్బర్గ్. చూడండి నెక్స్ట్ వన్. గాంధీజీని ఎక్కువగా ప్రభావితం చేసిన పుస్తకం ఏది? ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. చూడండి నెక్స్ట్ వన్. గయోపాఖ్యానము, కీచక వధ నాటకాలను రచించిన కవి ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం.